ఆ! బ్రదర్ ఇప్పుడే మీ ఆడియో విన్నా నేను. నిరభ్యంతరంగా మీరు దేశం కోసం కష్టపడుతున్నారు. మీరు ఆర్మీ ఉద్యోగాన్ని అలానే కొనసాగండి. దానికి నీ పొరుగువాడిని చంపొద్దు అనేటువంటి వచన భాగానికి సందర్భాలు 2 వేరు వేరు. కనుక మీరు ఆ విషయంలో దిగులు పడాల్సినటువంటి పని లేదు. ఒకటేంటంటే మీరు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చూస్తే లూకాసు వార్త 3:14లో కొంతమంది సైనికులొస్తారు. వచ్చి అడుగుతారు. ఏమని? చదవండి లూకా 3:14 ఎప్పుడైనా చదవండి. మేమేమి చేయవలెను అని వాళ్ళడిగినప్పుడు అందుకు జాన్ ద బ్యాప్టిస్ట్ అంటాడు, ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరి మీద అపనింద వేయొద్దు, మీ జీవితాలతో తృప్తి పొందండి అనే చెప్తాడు తప్ప, అర్జెంటుగా మీరు మీ సైనిక వృత్తిని ఆపివేసి నా వెంట రండి, నన్ను వెంబడించండి అని చెప్పలేదక్కడ. సైనికులు అడిగినప్పుడు ఆయన 3 విషయాలు చెప్పాడు. ఏమన్నాడు? ఎవరిని బాధ పెట్టకండ్రా, ఎవడి మీద అపనిందలు వేయకండ్రా, మీ జీవితాలతో ఇదే చెప్పాడు తప్ప, మీ ఉద్యోగాలను విడిచిపెట్టేయండి అది తప్పు అని మాత్రం మనకెక్కడ బైబిల్ చెప్పట్ల. ఇంకోటేందంటే మనకి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా సైనికుల గురించి మాట్లాడుతూ యుద్ధానికి పోయేటప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టాలి కదా అని అంటాడు. అంటే సైనికుడు యుద్ధానికి పోవటం అనేది ఒక గొప్ప పనిగా, మనం కూడా అలానే ఉండాలని, మరి ఆర్మీ ఉద్యోగంతో క్రైస్తవ సంఘాన్ని పోలుస్తూ ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయన దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాడు. కాబట్టి అది కూడా మీకు అడ్డంకు కాదు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1, 4 వచనాలు గనుక చూస్తే ప్రభుత్వం గురించి మాట్లాడుతూ, అధికారుల గురించి మాట్లాడుతూ, నీవు చెడ్డది చేసిన యెడల భయపడము, వారు ఊరకయ్యే ఖడ్గము ధరించరు అంటాడు. అంటే ఖడ్గం ధరించడాన్ని సమర్థిస్తున్నాడు. ప్రభుత్వం ఖడ్గం ఊరకనే ధరించదు. అధికారులు ఖడ్గం ఊరకనే ధరించరు. అంటే మీరు కూడా ఇప్పుడు అధికారులే కదా! మీరు ఆర్మీలో ఉన్నారంటే మీరు కూడా ఒక అధికారి. అధికారి ఖడ్గం ఊరకనే ధరించడు. చెడ్డవాడి మీద మాత్రమే ధరిస్తారు. నీవు చెడ్డది చేసిన యెడల భయపడము. వారు ఊరకనే ఖడ్గం ధరించరు. అంటే చెడ్డది చేస్తే అధికారులు ఖడ్గం ధరిస్తారు. ధరించాలి అని చెప్తున్నాడిక్కడ. కాబట్టి ఏంటంటే ఇవి ఏ వచనాలు కూడా మీ ఉద్యోగానికి ఎలాంటి ఆటంకం కలుగజేయవు. ఎవరిని పొరుగువాడిని చంపొద్దు అనేది ఎందుకంటే అన్యాయంగా పొరుగువాడిని చంపొద్దని. ఇప్పుడు మీలాంటోళ్ళందరూ పొరుగువాడిని చంపకూడదన్నాడు కదా అని ఉద్యోగం మానేసేస్తే దేశం అంతా సర్వనాశనం అయిపోద్ది కదా! అది ఇంకా చాలా దారుణం కదా! కాబట్టి నీ పొరుగువాడిని ప్రేమించు అనంటే అర్థం ఏందంటే ఉగ్రవాదుల్ని ప్రేమించి వాళ్ళని చంపకుండా వదిలేయమనేటువంటి అర్థం కాదు. అది దేశంలో కొన్ని లక్షల, కొన్ని కోట్ల ప్రాణాలకి మనం మళ్ళా ఉత్తరవాదులం అవుతాం గనక ఇది బిహేవియర్. మనం మన పొరుగువాడితో ఎలా వ్యవహరిస్తున్నాం. నీ పొరుగువాడిని ప్రేమించమన్నది గానీ, నీ పొరుగువాడిని చంపొద్దనేది గానీ, వ్యక్తిగతంగా బిహేవియర్ మనం ఇరుగు పొరుగు వాళ్ళతో మనం ఎలా బ్రతకాలి, మన అనుకున్న వాళ్ళ దగ్గర మనం ఎలా ఉండాలి, సమాజంలో మన నడవడిక ఎలా ఉండాలని తప్ప, బోర్డర్ దగ్గర ఉన్నటువంటి ఇష్యూ గురించి ఆయన మాట్లాడట్లేదక్కడ. కాబట్టి సందర్భాలు వేరు.